ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగంలో ఇది ఉంటే చాలండి, మనం ఎలా అయినా బతికేయచ్చు. అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈరోజు హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా హోలీ పండుగను విశేషంగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మేము కూడా ఇంట్లో విశేషంగా స్వామివారిని ఆరాధించుకున్నాము. అలాగే ఈరోజు లక్ష్మీదేవి జయంతి అండి. ఆ లక్ష్మీ అమ్మవారిని కూడా మేము విశేషంగా ప్రార్థించాము. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మి అండి. అదే మన లక్ష్మి అంటే కనుక చాలామంది కూడా డబ్బు ధనము అనుకుంటారు. అది కాదండి. లక్ష్మి అంటే సంతోషము, అలాగే మనము ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఉంటే అది అసలైన లక్ష్మి అంటే. కానీ అంతేగాని డబ్బుండి చాలా డబ్బు ఉంది మన దగ్గర ఉన్నా బతకలేము, ఆ డబ్బుని యూజ్ చేయలేము, అలాగే ఆ డబ్బుతో మనం ఏమి గడపలేము. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు ఉన్నారండి, ఒక ఫ్యామిలీ ఉంది. ఈరోజు తిండి వారోజు తిని చక్కగా సంతోషంగా ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుంటారు. ఆ కూలీతో డబ్బులు తిని చక్కగా ఆనందంగా ఉంటారు. అలాంటి వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. అలాగే కోట్లు ఉన్నాయి, ఒకటికి కోట్లు ఉన్నాయి. ఆ కోట్లు ఉన్నాయి, ఇంకా వాడికి ఏం ఉంటుంది, ఇంకా సంపాదించాలి అనే ఆందోళన ఉంటుంది. అలాగే ఈ డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలనే టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోతే ఇంట్లో ఉన్న లక్ష్మి కొంచెం వెళ్ళిపోతుంది. అంటే ఆరోగ్యం దృష్ట్యా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, ఆ ఖర్చు పెడుతూ ఉంటారు, అటు వెళ్ళిపోతుంది లక్ష్మి. ఎవరు సంతోషంగా ఉన్నారు అంటే కనుక రోజు వారి తెచ్చుకుని ఏ రోజు ఆ రోజు తిని రేపటి కోసం ఎదురు చూడకుండా ఈరోజు తినేవాడే ఎవరైతే ఉన్నాడో వాడు సంతోషంగా ఉన్నాడు. ఈ కాలంలో, ఈ కలియుగంలో ప్రత్యేకంగా వారు సుఖంగా ఉన్నారు. అలాగే కోటీశ్వరులు ఎవ్వరూ కూడా సుఖంగా ఉంటారు, కానీ ఇంత సుఖం అనేది ఉండదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ధనవంతుడు అనుకుంటాడంట, అరే నేను ఆ కూలివాడిలాగా పుట్టినా పోయేది, చక్కగా ఆనందంగా ఉండొచ్చే అనుకుంటాడంట. అదే ఒక కూలివాడు అనుకుంటాడంట, నేనైతే డబ్బున్నోడుగా పుట్టుంటే నేను అసలు ఎంతో హ్యాపీగా ఉండేవాడిని అని అనుకుంటాడంట. కానీ మనం అనుకునేది ఏంటి, డబ్బు ఉంటేనే ఈ లోకంలో గొప్ప అని, డబ్బు లేకపోతే వాళ్ళు ఇదిగా చూడటం అనేది ఈరోజు తరాల్లో బాగా ఉంది. అటువంటి లక్ష్మిని మనం కాపాడుకోవాలి. ఎటువంటి లక్ష్మి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మిని కోరుకోవాలి మనం. అలాగే మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ, ఉన్న దాంట్లో మనకి కొంచెం దాచుకుంటూ, కొంచెం స్వామి అంటే పరులకు అందిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వారి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఈరోజు ఆ లక్ష్మీదేవి యొక్క జయంతి. ఆ లక్ష్మి సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చి మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఈ రోజున. అలాగే మన శాంతి నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన ఆరాధనా కార్యక్రమాలు అయితే జరిగినాయండి. అష్టోత్తరము, సహస్రనామార్చన, ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా సమర్పించడం జరిగిందండి. ఈరోజు విశేషంగా ఆ వీడియోని మీకు అందిస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ స్వామివారికి అలాగే అమ్మవారితో కూడిన స్వామికి హారతి ఇస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఈ విధంగా హారతి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఈ కలియుగంలో కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు, మానవత్వం. అలాగే పరాయి వారికి సహాయం చేసే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర ఎప్పుడు కూడా మహాలక్ష్మి స్థిరంగానే ఉంటుంది. వారందరూ కూడా లక్ష్మీదేవికి అర్హులు, ఎంతో ఇష్టమైన వారు. ఎవరైతే పరులకు పంచుతూ తన సంపదలోని కొంచెం ధనాన్ని పరులకు ఇవ్వటం, లేదంటే ఆ ధనాన్ని దేవాలయాలకు కడతానికి ఇవ్వటం, అలాంటి వారికి ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వాళ్ళంతే ఉంటుంది. ఉన్న దాంట్లోనే తృప్తి పడండి. ఈ రోజు గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, అంటే దాచుకోండి, తప్పులేదు. ఫ్యూచర్ గురించి తప్పకుండా దాచుకోవాలి, దాంట్లో తప్పులేదు. కానీ దాచుకున్న దాంట్లో కొంచెమైనా సరే మన జనం కోసం, ఒక లేని వారి కోసం మనం కనుక
పెట్టినట్లయితే ఆ లక్ష్మి మనకు రెండింతలై మన ఇంటికి వస్తుంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ మహాలక్ష్మిని మీరందరూ కూడా విశేషంగా ఆరాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా విశేషం ఏంటంటే శుక్రవారము, అలాగే పౌర్ణమి, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయండి. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఈరోజు కనుక మహాలక్ష్మీదేవి యొక్క చిన్న ఆరాధన చేసినా కూడా అత్యంత ధనమునిస్తుంది కనుక ఆ లక్ష్మిని ఈరోజు అందరూ కూడా పూజ చేస్తారని కోరుకుంటున్నాను. మేమైతే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము. ఆడంబరాలు కానీ ఏమీ లేకుండా సింపుల్గా నిత్యం ఎలా చేసుకుంటామో అలానే చేసుకుని అమ్మవారికి కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చేసుకుని పూజ చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా అలంకరించి ప్రతినిత్యం కూడా ఉండేవి మూర్తులు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొన్న తీసుకొచ్చాం కదండి కళ్యాణమూర్తులు. ఈ విధంగా కళ్యాణమూర్తులకు ఇలా వస్త్రాలు అలంకరించి నుంచున్న భంగిమలో అమ్మవార్లను అయ్యవార్లను అలంకరిస్తే చూడంగానే చక్కగా వచ్చి నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నారు ముగ్గురు కూడా. ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అందరికీ మరొక్కసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుండి రంగులమయం అయ్యాలని, మీ జీవితాల్లో రంగులమయం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో లక్ష్మీదేవ్యే నమః.